ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకుని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ సమయంలో మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం ప్రభువా. ఎక్కడెద్దరు ముగ్గురు చేరి నా నామమున ప్రార్థిస్తారు అక్కడ నేను సెలవు చిద్దిగా ప్రభువా. మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు తండ్రి. మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం ప్రభువా. యేసు క్రీస్తు ప్రభు రక్తం ద్వారా సర్వ లోకానికి పాప క్షమాపణ లభిస్తుందని, యేసు క్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు, రక్షణ కలుగుతుందని సర్వ లోకానికి ప్రకటించడం మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ యొక్క స్వార్థను దీవించి ఆశీర్వదించి విస్తరింపజేయమని, సకల లోకానికి వ్యాపింపజేయమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మార్కు సువార్త 6వ అధ్యాయము 45వ వచనం నుంచి చివరి వచనం వరకు చదువుకుందాం. ఆయన జనసమూహను పంపివేయనంతలో దోణి ఎక్కి అతని నుండి బేత్సయిదాకు ముందుగా వెళ్ళడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రం మీద నడుచుడు వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకుని నేనే, భయపడకూడదని చెప్పాను. తర్వాత ఆయన దోణి ఎక్కి వారి ఎద్దకు వచ్చినప్పుడు గాలి ఎరిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి భ్రాంతి నొందిరి. అయినను వారి హృదయం కఠినమైన కనుక వారి రొట్టెలను గురించిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నేసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరిపట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ప్రదేశమంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని విన్న చోటుకు రోగులను మంచం మీద మోసుకొని వచ్చి మొదలుపెట్టింది. గ్రామంలోను, పట్టణంలోను, పల్లెటూరులోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడి జనులు రోగులను సంతమీదలో వచ్చి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొలుచుండిరి. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క సముద్రం మీద నడుచు సంఘటన మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే ఆయన అనేక మంది మీద కనికరపడి అనేక మందిని స్వస్థపరిచినట్టు మనం గమనిస్తున్నాం. శిష్యులు ఆ యొక్క యేసు ప్రభు ఆ బేత్సయిదాకు ముందుగా వెళ్ళడాన్ని శిష్యులు పంపివేసి, జనసమూహను పంపివేసి దోణికి అతను బేత్సయిదాకు ముందుగా వెళ్ళడానికి శిష్యులను బలవంతంగా పంపివేసి ఆయన ప్రార్థన చేసుకుంటూ కొండకు వెళ్ళాడు. వీరు బేత్సయిదాకు వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారికి గాలి ఎదురైంది. ఆ దోణి నడిపించడంలో వారు కష్టపడుతున్నారు. ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు కష్టంలో ఉన్నప్పుడు ఆయన వారిని చూచి వారి దగ్గరికి వస్తూ ఆయన ఆ సమస్యను దాటుకొని వెళ్ళాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తున్నప్పుడు, వారు భయపడ్డప్పుడు ఆయన వారి వద్దకు వచ్చాడని చెప్పి ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు మనం చాలా క్లియర్గా చదివినట్లయితే సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య నుండెను. ఆయన ఒంటరిగా మెట్ట నుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించడం వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి అని రాయడం జరిగింది. రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవాలని నిండెను. ఆయన సముద్రం మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడదని చెప్పాను. ఆయన దోణి ఎక్కి వారి ఎద్దకు వచ్చినప్పుడు గాలి అణిగిపోయింది. ఆ యొక్క శ్రమ తగ్గిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గర లేడు. యేసు ప్రభు వారు లేనప్పుడు వారు యాతన పడ్డారు. ఆ గాలి వల్ల, ఆ యొక్క సముద్రం వల్ల, ఆ యొక్క సముద్రంలో రాత్రి 4వ జాము వరకు వారి అక్కడ శ్రమను అనుభవించినట్టుగా మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో కూడా మనము శ్రమను, కష్టమును ఎదుర్కొంటున్నప్పుడు, యేసు ప్రభు మన జీవితాల్లో లేకున్నప్పుడు మనం ఎంతో కష్టపడతాం. అదే యేసు ప్రభు మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఆ శ్రమ, ఆ కష్టము, ఆ యొక్క ఇబ్బంది కూడా చాలా సులువుగా పరిష్కారం అయిపోతుంది మన జీవితాల్లో. ఈ యొక్క సంఘటనను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు లేనప్పుడు వారు దోణిని నడిపించటకు చాలా కష్టపడ్డారు. యేసు ప్రభు అది చూచి వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఆ దోణిలోకి వచ్చిన వెంటనే ఆ యొక్క గాలి, ఆ యొక్క సముద్ర పొంగు అణిగిపోయినట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు దోణిలో సముద్రం మీద నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఆ సముద్రం మీద వెళ్ళడానికి వారికి దోణి కావాల్సి వచ్చింది, కానీ యేసు ప్రభు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టుగా మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు.
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైనటువంటి సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, యేసు ప్రభువుకి అసాధ్యమైనది లేదు. ఆయన నేల మీద నడవగలడు, నీటి మీద నడవగలడు, గాలి మీద నడవగలడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఈ లోకాన్ని, సమస్తాన్ని, ఇందులోని సమస్తాన్ని సృజించిన సృష్టికర్త ఆయన. కానీ అంతటి గొప్ప భాగ్యం కలిగిన దేవుడు నీ కోసం, నా కోసం, నీ పాప నిమిత్తం, నా పాప నిమిత్తం కల్వరి శిలువ రక్తం చిందించి, చేతులలో చీరలు, కాళ్ళలో చీరలు, తల మీద ఉన్న కిరీటం, పక్కలో బల్లెంపోటు, వీపంతా దున్నబడిన దేహం ద్వారా ఆఖరి రక్తం పొట్టులను చిందించి మన ప్రభువు కల్వరి శిలువలో బలి అయ్యాడని మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరుడా, చూడండి, ప్రభువు ఆయన గెన్నెసరతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టినప్పుడు దోణి దిగిన వెంటనే జనులు ఆయన గుర్తుపట్టి ఆ ఉన్న ప్రదేశానికి రోగులను మంచం మీద మోసుకొని వచ్చారంట. గ్రామంలోను, పట్టణంలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించడం అక్కడ జనులు, రోగులను సంత మీదలో వచ్చి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమని వేడుకున్నారు. ముట్టిన వారందరూ స్వతంత్రం. రోగులు వచ్చారు, అయ్యా మాకేమీ అవసరం లేదు, నీ వస్త్రపు చెంగు ముట్టనిస్తే చాలు, మేము స్వస్థపరచబడతాం, మాకేమీ అక్కర్లేదయ్యా, నీ వస్త్రపు చెంగు ముట్టనిస్తే చాలు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రజలు ఎంత విశ్వాసం కలిగిన వారంటే, ఈ శిష్యులు కూడా ఆయన సముద్రం మీద నడిచి వచ్చిన కార్యాన్ని మర్చిపోయారు. ఆయన దోణిలోకి రాగానే గాలి అరిగిపోయిన సంగతి మర్చిపోయారు. కానీ ఈ ప్రజలు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారంటే, ఆయనను నీ వస్త్రం తాగితే చాలయ్యా మేము స్వస్థపరచబడతామని విశ్వసించి వస్త్రం తాకి స్వస్థపరచబడ్డారు వారి విశ్వాసం బట్టి. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధ గ్రంథం చేతిలో ఉంది. యేసుప్రభు గురించి వింటున్నాం, యేసుప్రభు గురించి మాట్లాడుకుంటున్నాం, యేసుప్రభు గురించి తెలుసుకుంటున్నాం, యేసుప్రభు గురించి అనుదిన దైనందిక జీవితాలు టీవీలో, రేడియోలో, ప్రతి దగ్గర ప్రసంగాలు వింటున్నాం. కానీ విశ్వాసము ఎక్కడ ఉంది మన జీవితాల్లో అని ప్రభు వాక్యం నేను నన్ను ప్రశ్నిస్తుంది. ఈ చూడండి, ఈ యొక్క ప్రజలు రోగపీడితులు, వ్యాధిగ్రస్తులు, కష్టంలో, నష్టంలో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుగుల, ఇబ్బందుల్లో వీరు యేసు ప్రభుని తమ సొంత రక్షకంగా అంగీకరించడానికి ఆయన వస్త్రం ముట్టి విశ్వాసంతో ముందుకు సాగితే, నీ జీవితంలో, నా జీవితంలో యేసు ప్రభుని యేసు ప్రభు నందు మనం ఉన్నామని, రక్షింపబడ్డామని చెబుతూ విశ్వాసం కలిగిన జీవితం ఉందా, విశ్వాసం లేని జీవితం ఉందా అని ప్రభు వాక్యం నేను నన్ను ప్రశ్నిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు మన జీవితాలు ఏ పరిస్థితుల్లో ఉన్నాము గమనించండి. యేసు ప్రభును విశ్వసించే విశ్వాసం ఉందా? యేసు ప్రభును నువ్వు అంగీకరించే పూర్వమైన హృదయం నీకుందా? ఈరోజు అటువంటి హృదయం నీకు లేకపోతే, అటువంటి విశ్వాసం నీకు లేకపోతే యేసు ప్రభు మరొకసారి అడుగు, ప్రభువా నా హృదయంను నీ రక్తంతో కడిగి పవిత్రపరచు, నీవు నా హృదయంలో వచ్చి నివాసం చేయి, నీవు నా హృదయంలో ఉండాలి ప్రభువా, అప్పుడే నేను ఈ లోకంలో వెలుగుగా తేజెలుగుతాను. యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకానికి వెలుగును అన్నాడు. నీవు ఆ వెలుగు నీ హృదయంలో ఉంటే నీవు కూడా ఈ లోకానికి వెలుగుగా ఉంటావు. యేసు ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవించి నడిపిస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు ఈ జీవిత కాలంలో యేసు ప్రభును మనము ఎంతో ప్రేమించాలి. ఈ జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభుకు మనం లోబడి ఉండాలి. యేసు ప్రభుకు మనం విధేయులుగా ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఆయన రక్తంతో మన పాపములను మనం కడుక్కున్నప్పుడు మాత్రమే జరిగి తీరుతుంది. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం. లేకపోతే మన జీవితంలో శాంతి, సమాధానము మన జీవితంలో ఉండదు. మన జీవితంలో కష్టము, నష్టము, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్త సాధారణ క్రియలు మన జీవితంలో నెరవేరుతాయి. కానీ దేవుని కార్యం జరగాలి నీ జీవితంలో అంటే యేసు రక్తంతో నీ హృదయాన్ని కడుక్కొని యేసు ప్రభు నీ హృదయంలో ఉండాలి. సహోదరా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఇది రక్షణ దినం, ఇది అనుకూలమైన సమయం. యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు, యేసు ప్రభు నీ జీవితంలోనికి ఆహ్వానించు. పిలువు, యేసు ప్రభువా నా జీవితంలోనికి రా, కమ్ ఇంటు మై హార్ట్ ఓ మై హెవెన్లీ ఫాదర్ అని అడిగినట్టయితే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. ఆయన నీతో నివసిస్తాడు. ఆయన నీ హృదయంలో ఉండడానికి ఆయన ఎంతో ఇచ్చ కలిగి ఉన్నాడు, ఎంతో కోరిక కలిగి ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే పిలుస్తావు, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. నువ్వు వ్యభిచారంతో కొట్టుమిట్టాడుతున్న పాపి అయితే, నువ్వు వ్యభిచారంలోంచి బయటకు రాలేకపోతున్నట్టు దేశంలో నువ్వు తాగుడుకు, మద్యపానానికి, జూదానికి, ధూమపానానికి అలవాటు పడింటే యేసు ప్రభువు, ప్రభువా నాకు సహాయం చేయని, రక్తంతో కడుగు, ఈ వ్యసనం నుంచి నన్ను విడిపించని అడిగినట్టే యేసు ప్రభు తప్పకుండా ఈరోజు నేను విడిపిస్తాను. నీవు అప్పులలో కూరికిపోయింటే, ప్రభువా నన్ను మోసం చేశారు, మోసపోయాను, లక్షలు, కోట్ల రూపాయల అప్పులో ఉన్నాను, విడిపించను అడుగు, విడిపిస్తాడు. విశ్వాసం కార్యం జరిగిస్తాడు. నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నీ భార్య నిన్ను విడిచిపోయినా తిరిగి వస్తుంది, నీ భర్త నిన్ను విడిచిపోయినా తిరిగి వస్తాడు, నీ పిల్లలు నిన్ను విడిచిపోయినా తిరిగి వస్తారు. ఆత్మహత్య చేసుకొని చనిపోదామని నువ్వు అనుకుంటే ఈరోజు యేసుని నీ హృదయం ఆహ్వానించుడు. నీవు ఈరోజు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నీ జీవితాన్ని నీవు అనేక మందిని ఆత్మహత్య నుంచి రక్షించే విధంగా యేసు ప్రభు మారుస్తాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని, మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి అంగీకరించు, యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు.
యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నన్ను కడుగును. యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది, పాపులను రక్షించు యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపులను మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అలాగే 9వ వచనంలో ప్రభువాక్యం సెలవిస్తుంది, ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మనం మన పాపములను ఒప్పుకునేలా ఆయన సమస్త దుర్నీతి నుండి మన పాపం నుండి మనం విడిపిస్తాడు. ప్రియమైన సహోదరులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువాక్యం ఉంటుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చింది. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను, ఈ జక్కయ్య కూడా నశించిపోతున్న వాడిని వెతికి రక్షించాను. ఇతనికి ఈరోజు రక్షణ వచ్చింది, ఇతని కుటుంబానికి రక్షణ వచ్చింది, నీకు నీ కుటుంబానికి కూడా ఇలా రక్షణ ఇవ్వబోతున్నాను ప్రభు సెలవిస్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు నేను ఈ లోకానికి పరిచారం చేయించుకుంటూ రాలేదు, ఇక్కడికి నేను పరిచారం చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనం కూడా ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాను ప్రభు అంటున్నాడు. ఈరోజు నీ కోసం నా కోసం విమోచన క్రయధనంగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు, ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడని తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, యేసు క్రీస్తు ప్రభు ఈ హృదయమైన తలుపునందు చేరి తలుపు తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనా నా స్వరం తలుపు తీసిన నేను లోపలికి వచ్చి వాడితో నేను కలిసి భోజనం చేస్తాను ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడు రాకడ సమీపమైంది. కరువులు, భూకంపాలు, సునామీలు, రాజ్యం మీదకి రాజ్యములు, జనం మీదకి జనములు లేస్తున్నాయి. నీ హృదయంలో మాత్రం మారు మనసు తగిన సూచనలు కనపడటం లేదు. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఎంత కాలం ఈ జీవితం జీవిస్తాము? ఈ లోకంలో మన పరదేశంలో యాత్రికులు మన పౌరస్థితి పరలోకం ఉన్నదని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఏ పంట విత్తితే ఆ పంటకు వస్తామని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. మనం చేసిన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఇస్తానని రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరుడు, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈ క్షణమే నీ జీవితాన్ని యేసు ప్రభువుకు అప్పగించు. యేసు ప్రభువు నీ జీవితంలోకి వస్తే ఆనందం, యేసు ప్రభువు నీ జీవితంలోకి వస్తే సంతోషం, యేసు ప్రభువు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఒక అద్భుతం, యేసు ప్రభువు నీ జీవితంలోకి వస్తే నీ జీవితం ఒక మహదానందంగా మారిపోతుంది. యేసు ప్రభువే లోకానికి మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా వెళ్ళలేరని యేసు ప్రభు స్వయంగా వెల్లడించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాడు అని యేసు ప్రభు సెలవించాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడు కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించడని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఒకడు మార్పు పొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ, మీరు మార్పు పొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని యేసు ప్రభు నికోదేముతో చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో మీరు మార్పు పొందిన బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నికోదేముతో ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించాలి, చిన్న బిడ్డలాగా జన్మించాలి ప్రభు వాక్యం సెలవిస్తుంది. చిన్న బిడ్డలాగా దేవుని రాజ్యం అంగీకరించాలి, చిన్న బిడ్డలాగా తగ్గించుకోవాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో గమనించండి. ప్రియ సహోదర, సహోదరులు, ఈరోజు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాం? యేసు ప్రభువును అంగీకరించే వాళ్ళలాగా ఉన్నామా? చూడండి, ఇక్కడ మీరు ఎంత విశ్వాసం కలిగి నీ వస్త్రం చెంగు ముట్టనయ్యా చాలు మేము బాగుపడతామన్నారు. యేసు ప్రభు సముద్రం మీద నడిచి వచ్చాడు, శిష్యులు మర్చిపోయారు. యేసు ప్రభు రాగానే గాలి నీటి పొంగు అరిగిపోయింది, శిష్యులు మర్చిపోయారు. కానీ ఈ ప్రజల విశ్వాసము వారిని స్వస్థపరిచింది, ఈ ప్రజల విశ్వాసము వారిని రక్షించింది. ఈరోజు నినివే పట్టణస్థులు యోనా ప్రకటన మారు మనసు పొందినట్టుగా నీ జీవితంలో నీవు కూడా ఈ స్వార్థని నీ మారు మనసు పొందాలని ప్రభు వాక్యం నేను హెచ్చరిస్తుంది. ఈరోజు యేసు ప్రభు నీ హృదయానికి ఆహ్వానించు. యేసు ప్రభు నా హృదయంలోనికి రా, రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, పరిశుద్ధపరచు, నీ రక్తంతో కడుగు. యేసు రక్తం ప్రతి పాపాలను మనల్ని పవిత్రులుగా చేయని వాక్యము నువ్వు విశ్వసించి అడుగు. యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్తంతో నీ పాపను కడిగి పవిత్రపరుస్తాడు. నేనే మార్గంలో, సత్యమైన జీవముల ద్వారా తప్ప కలిగేందుకు ఎవరు కూడా రావడానికి యేసు ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి యేసు ప్రభు మార్గంలో మన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనం చెప్తుంది, జీవంలోకి పో ద్వారం ఇరుకు, ఆ దాని సంకుచితమైనది కాబట్టి మీ జీవంలోకి పో ద్వారము ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడాలి నేను ప్రభు వాక్యం సెలవిస్తాను. ఈరోజు జీవంలోకి పో ద్వారానికి మనం ప్రవేశించాలి, ఇరుకు ద్వారంలో పోరాడాలి. అప్పుడు పోరాడినప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. ఈరోజు యేసు ప్రభువుని హృదయానికి ఆహ్వానించు. యేసు ప్రభువుని రక్తం తనని కడుగుతాడు, పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, తన బిడ్డగా చేర్చుకుంటాడు, నీకు రక్షణ అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమున్న మాత్రమే చెప్పండి వాక్యం దీవించి ఆస్వాదించండి. విన్న హృదయాలు ఫలింపు చేయండి, దూరంతలుగా ఫలింపు చేయండి, ఆశ్రయించి దీవించి నడిచింది. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో కడగబట్టు ద్వారానే ఆయన ప్రభు రక్షణ కలుగుతుందని, ఆయన యేసు క్రీస్తు ప్రభు నామమున ఒప్పుకోవడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు.
నమ్ముతున్నారని రక్షణ కలుగుతుందని విశ్వసించి ప్రతి వాడికి రక్షణ కలుగుతుందని ఈ స్వార్థను సకల లోకంలో వ్యాపింప చేయడం, విస్తరింపు చేయడం ప్రభు చెప్పి నడిపించి సహాయం చేయండి. ప్రభువా, మీ కలువరి శివులో కాల్చిన రక్త దారులు ప్రకటించుటకు అనేక మందికి తెలియజేయడం మీ కృపను బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.